వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అటు వివిధ రకమైన సమస్యలు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, లేకపోతే శాంతి భద్రతల విషయం కావచ్చు, పోలీసుల వ్యవహార శైలి కావచ్చు, ఏదో రకంగా వివాదాస్పదం అవుతుంది. చాలా వరకు పోలీస్ అధికారులు సస్పెండ్ గురి కావడం కూడా జరుగుతుంది. ఇటీవలే ఇద్దరు ముగ్గురు పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ కావడం జరిగింది. అదే కోవలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ శ్రీకాంత్కు సంబంధించి హన్మకొండ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో అత్యాచార కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఒకసారి వివరాలకి లోతులోకి వెళితే పోలీస్ కమిషనరేట్లో కరీంనగర్ కమిషనరేట్ సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయితో ప్రేమ అంటే చాటింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత చాటింగ్ కొద్ది రోజులు 2 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత ఆమె ఇల్లు ఎక్కడైతే సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆమె నివాసం ఉంటుంది, ఆమెకు సంబంధించి వివరాలు లాగటానికి శ్రీకాంత్ ప్రయత్నించాడని, అయినా ఆమె నిరాకరించిందని, కానీ మ్యాప్ ద్వారా మొత్తం మీద ఆమెను విపరీతంగా బలవంతం చేసి ఆమె ఇంటి లొకేషన్ కూడా తెలుసుకొని కొద్ది రోజుల క్రితమే ఆమె ఇంటికి వెళ్ళి బలవంతంగా ఆమెను లొంగ తీసుకున్నాడని, ఆ తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. దీనికి సంబంధించి శ్రీకాంత్ మీద ఆమె సుబేదారి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఒక కేసును కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు అధికారులను సంప్రదించి ఎస్ఐ శ్రీకాంత్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఎస్ఐ శ్రీకాంత్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్కు సమీపంలో, హనుమకొండ వరంగల్కు సమీపంలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ విశేషం ఏమిటంటే, శ్రీకాంత్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్నప్పుడు ఎల్ఎండి కాలనీలో ఇసుక ట్రాక్టర్లను కూడా అడ్డగించాడని, ఇసుక ట్రాక్టర్లకు సంబంధించి ఇసుక కుంభకోణంలో కూడా పాలు పంచుకున్నాడని, వారిని బెదిరించాడని కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయనను సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కొద్ది కాలం పాటు అటాచ్ చేశారు, విధులకు దూరంగా ఉంచారు. ఇటువంటి పరిస్థితులలో 15 రోజుల క్రితమే ఆయన జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇటువంటి పరిస్థితులలో మరొకసారి తీవ్రమైన ఆరోపణ ఆయన మీదికి రాగా వెంటనే ఆయనను దీనికి సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పోలీస్ అధికారులు దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎస్ఐ శ్రీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక అమ్మాయిని లొంగ తీసుకోవటం ఇది సంచలనంగా మారింది. దాదాపు ఆమె వితంతువుగా తెలిసింది. శ్రీకాంత్ మాత్రం వివాహితుడు. దీనికి సంబంధించి 2 సంవత్సరాల నుంచి చాటింగ్ సోషల్ మీడియాల ద్వారా పరిచయం అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి చాటింగ్ చేస్తున్నారని, అది చివరకు అత్యాచారం వరకు దారి తీసిందని, ఆమెనే బలవంతంగా ఇబ్బంది పెట్టాడని, ఆమె ఇల్లు లొకేషన్ తెలుసుకోవడానికి ఆమె నివాస ప్రాంతానికి వెళ్ళి చివరకు అత్యాచారం చేశాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని నిందితురాలు మాత్రం స్వయంగా తాను ఇచ్చిన కంప్లైంట్లో వివరాలు పేర్కొంది. దీనికి సంబంధించి మొత్తం మీద సర్వత్రా తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన పరిస్థితులలో గతంలో కూడా ఇదే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యాచార యత్నాలకు సంబంధించి పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ కావడం, మరోవైపు వరంగల్లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎప్పుడు ఏదో ఒకటి జరగటం, ఇటువంటి పరిస్థితులలో కమిషనరేట్ పరిధిలో పనిచేసినప్పటికీ కూడా హన్మకొండకు సంబంధించిన అమ్మాయి విషయంలో ఇటువంటి సంఘటనకు పాల్పడడం ప్రస్తుతం మాత్రం అటు పోలీసు వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ శ్రీకాంత్పై మాత్రం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.